ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. నల్గొండ జిల్లాలో కేంద్రంలో మున్సిపల్ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ చేపట్టిన రైతు మహాధరణ అంశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో పరస్పరం కుర్చీలు విసురుకొని ఫర్నిచర్ ధ్వంసం చేసి కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీసులు గొడవకు దిగి బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఫ్లెక్సీలు తొలగించి రచ్చ. ఈ మేరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు మహాధరణ విజయవంతం చేయాలని కోరుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో వాటిని ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా గుర్తులేని వ్యక్తులు తొలగించారు. ఈ క్రమంలో అధికార పార్టీ కార్యకర్తలు మున్సిపల్ కమిషనర్లా ఓవర్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికార బలంతో చెత్త రాజకీయాలు చేస్తుందన్నారు. నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ ఛాంబర్లో నిరసన బైఠాయించారు. వారందరినీ బయటకు పంపించేందుకు పోలీసులు ప్రయత్నించగా మాజీ ఎమ్మెల్యేతో పాటు పార్టీ శ్రేణులు పోలీసులు మాట వినలేదు. బలవంతంగా వారిని బయటకు పంపించారు. ఇక ఇదిలా ఉంటే జనవరి 21న జరగాల్సిన మహాధరణకు అనుమతి రద్దయింది. పోలీసులు రద్దు అవడంతో మొత్తానికి పొట్టు ఈ ఇద్దరు నేతలు అంటే బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ నేతలు పొట్టు కొట్టుకున్నారని, ఇక బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పైన కూడా దాడి జరిగినట్లు వార్తాకథనాలు